దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము క్రీస్తు చిత్తరువులు అనగా ఆయన నామములు. 8వదిగా మార్గము. నేనే మార్గము. యోహాను సువార్త 14:6 ప్రకారము యేసు శిష్యులతో మాట్లాడిన చివరి మాటల్లో మానవాతీతమైన భాష, మాటల వినియోగం గమనిస్తామండి. ఆయన నేనే మార్గాన్ని, సత్యాన్ని అని ప్రకటించినప్పుడు తోమాకి అస్తవ్యస్తంగా తోచింది. మార్గం ఉంటుంది కానీ నేనే మార్గాన్ని అంటాడేమిటి అని తోమా ఆలోచన. నిజానికి ఇలాంటి ప్రశ్న మనలో అనేక మందికి ఉంటుందండి. మన తరపున తోమా ఈ ప్రశ్నను యేసుతో అడిగారు. పరలోకానికి వెళ్లే మార్గం ఎలా తెలుసుకోగలరు అని తోమా అడగడాన్ని బట్టి చూస్తే, నేను చూడకపోతే ఎలా నమ్మగలను అని నేటి శాస్త్రజ్ఞుల్లాగా కనిపిస్తుందండి. నిజానికి తోమా అలాంటి వాడే. క్రీస్తు పునరుద్ధానుడై కనిపించాడని పేతురు మొదలైన శిష్యులు చెబుతూ ఉంటే, నేను ఆయన గాయాలలో వేలుపెట్టి చూస్తే గాని నమ్మను అని ఖరాఖండంగా చెప్పాడు. చూస్తే గాని నమ్మలేని అనేక మందికి ఉదాహరణగా తోమాను చెప్పుకోవచ్చు. ప్రశ్నించే మనసే తెలుసుకోవాలనే ఆశకు మొదటి మెట్టు. సృజనాత్మకమైన సంశయాలు విశ్వాస లోతుకి వెళ్ళడానికి సాయం చేస్తాయండి. టెన్నిసన్ అనే కవి మనం అర్థం చేసుకోకుండా చేసే పనుల కన్నా అమాయకమైన సందేహంలోని ఎక్కువ విశ్వాస్యతకు ఆస్కారం ఉంది అన్నారండి. కనుక సందేహం తీర్చుకుని నమ్మడం, నమ్మిన దాన్ని ప్రకటించడం తోమా శైలి అనుకోవచ్చు. తోమాను ప్రభు గాయాలు వేలిపెట్టి చూసి నమ్మమని తన గాయాలు చూపించారండి యేసుప్రభుల వారు. అవిశ్వాసిగా ఉండకు అన్నారు. చూసి నమ్మేవాడి కన్నా చూడక నమ్మేవాడు ధన్యుడని కూడా అన్నారండి. ఈ 3 మాటలు విశ్వాస స్థాయిలో 3 దశలు. ఎలాగైతేనే తోమా ఈ 3 దశలు దాటి నా ప్రభువా, నా దేవా అని హృదయపూర్వకంగా అర్థంగా అనడం మనం గమనిస్తామండి. తోమా అడిగిన ప్రశ్న పరలోకానికి దారెలా తెలుసుకోగలము? నిజానికి అందరూ అడగాల్సిన ప్రశ్న, జవాబు పొందాల్సిన ప్రశ్నేనండి. యేసు నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని సమాధానం చెప్పారు కదండి. ఈ సమాధానంలో మొదటగా యేసు తానే మార్గాన్ని అని చెప్పారు. రెండవదిగా తనను అనుసరించగలిగితే ఏదైనా మనము వెతుకుతున్నామో అది తోమాలాగా తండ్రిని మాకు చూపించుము అంతే చాలు. ఆ తండ్రిని, ఆయన రాజ్యాన్ని చూడగలము. మూడవదిగా ఆ మార్గం తను తనకు తెలిసింది, నడిచింది. ఇప్పుడు నడిచి మాదిరి చూపిస్తున్నది. అనేక మతాలు, సిద్ధాంతాలు, బోధలు అన్నీ మనిషి సంతోషానికి స్వర్గ మార్గమని వెళ్ళడానికి పద్ధతులు, తోవలు చూపించాయి. కానీ మనుషులని మాదక ద్రవ్యాలు, లైంగిక భ్రష్టతల, నాస్తిక లేదా తాంత్రిక పదార్థ వ్యర్థతల నుంచి కాపాడలేకపోయాయండి. మనలో ప్రతి వానికి త్రోవ చెప్పమని ఇతరులను అడిగిన అనుభవం ఉంటుంది కదండి. త్రోవ తెలియనప్పుడు ఎవరైనా అడిగితే తనను మనకిచ్చే సలహాలు ఎంతో సందిగ్ధంగా, గందరగోళంగా ఉంటాయి. అయితే ఒక వ్యక్తి త్రోవ నేనెరిగిందే, నేనటే వెళుతున్నాను, నాతో కూడా రా, తీసుకువెళతాను అన్నాడనుకోండి, మనకెంతో సంతోషంగా ఉంటుంది. యేసుప్రభు నేనే మార్గం చెప్పినప్పుడు ఆయన తాత్పర్యం ఖచ్చితంగా అదే కదండి. కీర్తనకారుడు 16:11 నీవు నాకు జీవ మార్గములను తెలిపితివి అని పాడడం గమనిస్తామండి. యేసుప్రభు మనకు పరలోకానికి వెళ్ళే దారి చూపించే పటము అనగా మ్యాప్ లాంటి వారు ఇవ్వలేదు. కానీ తనతో కలిసి నడవమని నేను అనేక త్రోవలలో ఒక త్రోవ కాను గాని పరలోకానికి వెళ్ళే దారికి నేనొక్కడినే త్రోవను అన్నారు. కనుక ఆయనే మార్గం. మిగిలిన మార్గాలన్నీ మూసివేయబడ్డ ద్వారాలేండి. క్రీస్తు మార్గము, జీవయాత్రలో నీతో కూడా నన్ను నడిపించు ప్రభువా అని ప్రార్థన చేద్దామండి.